ఇది గోవిందగిరి అని గ్రామంలో జరిగిన కథ. ఆ ఊరిలో పుల్లారావు, సుగుణ అనే మధ్యతరగతికి చెందిన భార్యాభర్తలు ఉంటారు. వారికి ఒకే ఒక కూతురు కావ్య. కావ్యని అదే ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు. వీరికి చిన్న సొంతిల్లు తప్ప ఆస్తులు ఏమీ ఉండవు. పుల్లారావు అదే ఊరిలో నారాయణరావు అనే భూస్వామి పొలంలో కవులకు పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. తన యజమాని నారాయణరావుకి ఆ ఊరిలో ఒక కిరాణా సరుకులమ్మే దుకాణం కూడా ఉంటుంది. అదే ఊరిలో రంగయ్య మరియు అతని భార్య సావిత్రి ఊరి మధ్యలో మిఠాయి దుకాణం నడుపుతూ ఉంటారు. ఆ పక్కనే సూరయ్య మరియు అతని భార్య రమణి పకోడీ దుకాణం నడుపుతూ ఉంటారు. ఆ ఊరి మొత్తంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వారిద్దరికి మాత్రమే తినుబండారాల దుకాణాలు ఉంటాయి. ఆ ఊరిలో ఎన్ని దుకాణాలున్నా ప్రజలందరూ మిఠాయి రంగయ్య దగ్గర, పకోడీలు సూరయ్య దగ్గర మాత్రమే తీసుకునేవారు. ఇంకా ఆ ఊరి ప్రజలు పక్క ఊరి గ్రామస్తులందరూ వాళ్ల దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్లకన్నా ఎవరు మిఠాయిలు తయారు చేయలేరు, పకోడీలు వండలేరు అని గర్వపడుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం రంగయ్య, సూరయ్య దుకాణం దగ్గర కొంతమంది జనాలు మిఠాయి, పకోడీలు కొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రంగయ్య వస్తాడు. దుకాణం దగ్గరున్న వాళ్ళు రంగయ్యతో ఇలా అంటారు. రంగయ్య, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ దగ్గర మిఠాయిలు తీసుకుందామని వచ్చి చాలాసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోజు కాస్త ఆలస్యం అయిపోయింది. నీకు ఏ మిఠాయిలు కావాలో చెప్పండి. ఇంత ఆలస్యమా రంగయ్య? నా భార్య మీ దగ్గరే మిఠాయిలు తీసుకురమ్మని పంపించింది. చాలాసేపటి నుంచి మీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు మిఠాయిలు చేయడానికి సరుకులు అయిపోయాయి. అవి తీసుకురావడానికి పట్నం వెళ్ళాను. అందుకే ఇంత సమయం పట్టింది. అందుకే నా ఇంత ఆలస్యం అయ్యింది. నాకు 20 రూపాయల జిలేబీలు కావాలి రంగయ్య. రంగయ్య దుకాణం దగ్గర ఒక్కొక్కరికి మిఠాయిలు అమ్ముతూ ఉంటాడు. అప్పుడే సూరయ్య తన దుకాణం దగ్గరికి వస్తాడు. సూరయ్య దుకాణం దగ్గరున్న కొంతమంది సూరయ్యతో ఇలా మాట్లాడతారు. మీ దగ్గర బూందీ మిక్చర్, పకోడీలు కొందామని ఎదురు చూస్తూ ఉన్నాను. సూరయ్య, ఇంత ఆలస్యమైందేంటి ఈరోజు దుకాణానికి రావడానికి? పని మీద బయటికి వెళ్ళాను. వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. సూరయ్య, మాకు త్వరగా 30 రూపాయల పకోడీలు, 20 రూపాయల బూందీ మిక్చర్ ఇవ్వండి. అలా సూరయ్య దుకాణం దగ్గరున్న వాళ్ళకి పకోడీలు, మిక్చర్ అమ్ముతూ ఉంటాడు. అలా వాళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే పెద్దవాళ్లతో, పిల్లలతో దుకాణం దగ్గర హడావిడిగా ఉంటుంది. మరుసటి రోజు సూరయ్య, రంగయ్య దుకాణం దగ్గరికి గోవర్ధనరావు వచ్చి రంగయ్యతో, సూరయ్యతో ఇలా అంటాడు. రంగయ్య, వారం రోజుల్లో నా కూతురు పెళ్ళుంది. భోజనాల్లో పెట్టడానికి మిఠాయిలు మీ దగ్గరే తీసుకుందామని వచ్చాను. మీరు మిఠాయిలు చాలా రుచికరంగా చేస్తారు. 30 కేజీల మిఠాయిలు మీరే నాకు తయారు చేసి ఇవ్వాలి. ఏం కావాలో చెప్తే నేను ఈరోజే తయారు చేస్తాను. ఒక 2 రకాల మిఠాయిలు కావాలి రంగయ్య. జిలేబీలు, కాజాలు. మిఠాయిలు మీరు తయారు చెయ్యండి. ఎంత ఖర్చు అవుతుందో నాకు చెప్పండి, అడ్వాన్స్ ఇస్తాను. గోవర్ధన్ రావు, మీరు 2 రకాల మిఠాయిలు చెప్పారు. కాజాలకి 3000 రూపాయలు, జిలేబీలకు 1500 రూపాయలు, మొత్తం కలిపి 4500 రూపాయలు అయ్యింది. అడ్వాన్స్గా మీరు ఒక 2000 రూపాయలు నాకు ఇస్తే సరుకులు తెచ్చుకొని మిఠాయిలు తయారు చేయడం ప్రారంభిస్తాను. అలాగే రంగయ్య, 2000 రూపాయలు తీసుకో అడ్వాన్స్. అలా రంగయ్యకి అడ్వాన్స్గా 2000 రూపాయలు ఇస్తాడు. పక్కనే ఉన్న సూరయ్య దగ్గరికి వెళ్లి ఇలా మాట్లాడతాడు. సూరయ్య, వారం రోజుల్లో నా కూతురి పెళ్ళుంది. భోజనాల్లో పకోడీలు, బూందీ మిక్చరు, అలాగే మిరపకాయ బజ్జీలు ఇవన్నీ పెడుతున్నాం. అందుకు మీరే ఇవన్నీ తయారు చెయ్యాలి. మీ దగ్గర పకోడీలు, మిక్చర్లు, మిరపకాయ బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయి. పకోడీలకి, మిక్చర్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి సూరయ్య. చాలా మంచి శుభవార్త చెప్పావు గోవర్ధన్ రావు. అలాగే నేను పకోడీలు, మిక్చర్, మిరపకాయ బజ్జీలు తయారు చేస్తాను. పకోడీలకు 2000, మిక్చర్కు 1500, మిరపకాయ బజ్జీలకు 1000 రూపాయలు అవుతుంది. మొత్తం కలిపి 4500 అవుతుంది. అలాగే సూరయ్య, అడ్వాన్స్ 2000 రూపాయలు ఇస్తున్నాను.
చాలా రుచికరంగా బూందీ మిక్చరు, పకోడీలు, మిరపకాయ బజ్జీలు తయారు చేయండి. ఇక గోవర్ధన్ రావు సూరయ్యకు కూడా 2000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. గోవర్ధన్ రావు కూతురి పెళ్లి కోసం సూరయ్య తన భార్యతో కలిసి పకోడీలు, మిక్చర్లు తయారు చేస్తూ ఉంటారు. మరొక వైపు రంగయ్య తన భార్య కలిసి జిలేబీలు, కాజాలు తయారు చేస్తూ ఉంటారు. అలా ఊరిలో ఏ శుభకార్యం వచ్చినా, ఏ కార్యక్రమాలు జరిగినా చివరకు గుడిలో పంచిపెట్టే ప్రసాదాలు కూడా వీరిద్దరి దగ్గర చేయిస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరొక పక్క మరుసటి రోజు తెల్లవారి పుల్లారావు ఎప్పట్లానే పొలానికి వెళ్తాడు. పొలం బాగా పండటంతో పుల్లారావు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈసారి కాస్త పొలం బాగా పండినట్లుంది. మా యజమాని చూసి ఎంతో ఆనందపడతారు. పైగా నాకు ఈరోజు డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు. అప్పుడే పొలానికి నారాయణరావు వస్తారు. పుల్లారావు, నీ పనితీరు నాకు ఎంతో నచ్చింది. ఈసారి పంటలు కూడా బాగా పండాయి. పొలంలో ఉన్న ధాన్యం మొత్తం రేపు పక్క ఊర్లో షావుకారికి ఇచ్చి అక్కడ డబ్బులు తీసుకో. రేపు నీకు జీతంతో పాటు మరికొంత ఎక్కువ డబ్బులు కూడా ఇస్తాను. అలాగే అయ్యా. పుల్లారావు తన పని ముగించుకొని ఆనందంగా ఇంటికి వెళ్తాడు. తన భర్త ఆనందాన్ని చూసి సుగుణ ఇలా అడుగుతుంది. ఏమైందండి, చాలా ఆనందంగా ఉన్నారు? ఈసారి పొలం చాలా బాగా పండింది సుగుణ. ఇంట్లో ఖర్చులకి నాకు వచ్చే జీతం సరిపోవట్లేదని బాధపడుతున్నాం కదా. ఈరోజు మా యజమాని వచ్చి పొలంలో ధాన్యం మొత్తం రేపు పట్నంలో షావుకారికి అమ్మి డబ్బులు తీసుకురమ్మన్నారు. నాకు జీతంతో పాటు మరికొంత ఎక్కువ డబ్బు ఇస్తానని కూడా చెప్పారు. అందుకే చాలా ఆనందంగా అనిపించింది. చాలా సంతోషమండి. ఈ నెల మీ జీతంతో మనకి కాస్త డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అప్పుడే వాళ్ళ కూతురు కావ్య వచ్చి పుల్లారావుతో ఇలా అంటుంది. నాన్న, మా స్కూల్లో అందరూ వాళ్ళ పుట్టినరోజుకి మిఠాయిలు పంచుతారు. 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది. నేను కూడా మా స్కూల్లో మిఠాయిలు పంచుతాను నాన్న. అలాగే అమ్మా, రేపు నీకు మిఠాయిలు కొంటాను. అందరికీ ఇవ్వు. నీకోసం కొత్త బట్టలు కూడా కొంటాను. అలా ఆనందంగా ముగ్గురు పడుకుంటారు. ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి విపరీతమైన గాలి ఉరుములతో పెద్ద వర్షం పడుతుంది. అది చూసి వెంటనే భార్యాభర్తలిద్దరూ లెగుస్తారు. అయ్యో, ఈరోజు ఇంత పెద్ద వర్షం పడుతుందేంటి? బాగా పండిన పొలం మొత్తం పోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడు వెళ్ళినా ఆ పొలంలో కొంత ధాన్యాన్నైనా ఇప్పుడు కాపాడుకోవచ్చు. ఇంత పెద్ద గాలి వర్షంలో మీరొక్కరూ ఏం వెళ్తారు? వద్దండి. ఎలాగూ పొలం మొత్తం ఈ పాటికే ఈ వర్షంలో పోయి ఉంటుంది. లేదు, వర్షం ఇప్పుడే మొదలైంది కదా. నువ్వు వర్షానికి పాడైపోయి ఉంటుంది అంటున్నావు కదా. ఒకవేళ అలా అవ్వకపోతే కొంత ధాన్యమైనా మిగిలి ఉంటుంది కదా. దానినైనా కాపాడుకోవాలి కదా. ఈ వర్షం తెల్లవారే వరకు ఆగేలా లేదు. కనీసం ఇప్పుడు వెళ్ళి పొలంలో కొద్దిగా ధాన్యమైనా నేను కాపాడుకోవాలి. పుల్లారావు తన భార్య చెప్పినా వినకుండా ఆ గాలి వర్షంలోని పొలం దగ్గరికి వెళ్తాడు. సుగుణ తన భర్త వెనకే వెళ్లాలనుకున్నా తన కూతుర్ని చూసి అక్కడే ఉండిపోతుంది. తన భర్తని చూసి దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంది. అప్పటికే వర్షంకి పొలం మొత్తం మునిగిపోయి ఉంటుంది. అది చూసిన పుల్లారావు చెట్టు కింద కూర్చొని బోరునే ఏడుస్తాడు. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది. రేపు ఈ పొలంలో ధాన్యం మొత్తం పక్క ఊరిలో అమ్మి నా జీతంలో కొంత డబ్బులు తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది. పంట మొత్తం పోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పుల్లారావు తెల్లవారే వరకు కూర్చొని ఉంటాడు. ఆ రోజు ఉదయాన్నే నారాయణరావు పొలం దగ్గరికొచ్చి చూస్తాడు. పుల్లారావు, నువ్వేంటి ఇక్కడున్నావు? మొత్తం తడిచిపోయి ఉన్నావు. వర్షంలో రాత్రంతా ఇక్కడే ఉన్నావా ఏంటి? అవునయ్యా, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. పొలంలో పండిన ధాన్యం మొత్తం పోయిందయ్యా. పుల్లారావు, రాత్రి మొత్తం నాకు నిద్ర పట్టలేదు. నా ధ్యాసంతా పంట మీదే. పంట మొత్తం పోతుంది అని నేను అనుకున్నాను.
తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ వర్షం వల్ల అందరి పంటలు పోయాయి. ఈసారి ఎక్కువ పండింది అనుకునే లోపే ఇంత ఘోరం జరిగిపోయింది. నారాయణరావు పొలం వర్షానికి పోవటంతో పంటలు లేక నారాయణరావు పుల్లారావుకి కొంత డబ్బులిచ్చి ఇలా అంటాడు. పుల్లారావు, ఏమీ అనుకోవద్దు. పంట పోయింది కదా, ఇప్పుడు పంటలు కూడా కొన్నాళ్ల వరకు ఏమీ ఉండవు. అందుకే నేను నీకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఈ కొద్దిపాటి ధనం తీసుకో. కొన్నాళ్ల వరకు నువ్వు ఏదైనా పని చేసుకో పుల్లారావు. మళ్ళీ మన పంటలు బాగా పండినప్పుడు నేను నిన్నే పనిలో పెట్టుకుంటాను. అయ్యా, మీరిప్పుడు నన్ను పనిలో నుంచి తీసేస్తే నేను ఎక్కడ పని చేయగలను? పైగా నాకు ఇల్లు గడవడం కూడా చాలా కష్టం అవుతుంది. పుల్లారావు, నువ్వే చూస్తున్నావుగా, ఎన్నాళ్ల నుంచో నా దగ్గర పని చేస్తున్నావు. నేను నిన్ను తప్పకుండా మళ్ళీ పనిలో పెట్టుకుంటాను. పంట మొత్తం పోయింది. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను నీకు జీతం ఇచ్చుకోలేను పుల్లారావు. అందుకే నీకు కొంత డబ్బులు ఇచ్చాను. వీటితో ప్రస్తుతానికి అవసరాలకి వాడుకో. మీ ఇల్లు గడవడానికి ఏమన్నా సరుకులు కావాలంటే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు, పర్లేదు. నేను నీ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అంత అత్యవసరమైతే తప్పకుండా సరుకులు తీసుకువెళ్తానయ్యా మీ దగ్గర. ఇక పుల్లారావు ఏమీ మాట్లాడలేక యజమాని ఇచ్చిన డబ్బులు తీసుకుని బాధతో తన ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం మొత్తం తన భార్యకి చెప్పి బాధపడతాడు. బాధపడొద్దండి, కనీసం మన దగ్గర ఈ డబ్బులైనా ఉన్నాయి. ఈ నెల నాకు జీతం వచ్చేది. కనీసం మన ఇంటిలో ఖర్చులకైనా ఉపయోగపడేవి. నేను ఎక్కడైనా పని చూసుకోవాలి. మన ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది కదా. పని కోసం ఎంతమందినో అడుగుతూ ఉంటాడు. పని దొరకదు. తన భర్త దుఃఖాన్ని చూసి సుగుణ తన ఆలోచనని తన భర్తకి చెబుతుంది. మీరేం బాధపడొద్దండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన దగ్గరున్న డబ్బులు ఇంకొంత డబ్బులు అప్పు చేసి ఒక చిన్న ఆవుని తీసుకుందాం. దాన్నుంచొచ్చే పాలమ్మితే డబ్బులు వస్తాయి కదా. మంచి ఆలోచన సుగుణ. సరే, రేపు పట్నం వెళ్ళి ఆవు ఎంత ధరకు దొరుకుతుందో అడుగుతాను. సరేనండి. మరుసటి రోజు పుల్లారావు పట్నం వెళ్తాడు. పెళ్లి కోసం సూరయ్య పకోడీలు, రంగయ్య మిఠాయిలు తయారు చేస్తూ ఉంటారు. సాయంత్రం రంగయ్య, సూరయ్య దుకాణం దగ్గర కొంతమంది పెద్దవాళ్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న రాత్రి చూసావా, ఎంత పెద్ద గాలివాన! చాలా వరకు పంటలు పండినవన్నీ పోయాయి. చాలా నష్టం వచ్చింది వర్షం వల్ల ఊరిలో. అవును, చాలా పెద్ద వర్షం పడింది. ఎప్పుడూ లేదు ఇదివరకు. ఇదే మొదటిసారి ఇలా ఇంత వర్షం పడడం. అలా మాట్లాడుకుంటూ ఉండగా పుల్లారావు దుకాణం ముందు నుంచి వెళ్లడం చూసి ప్రభాకర్ పిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు పుల్లారావు? పట్నం వెళ్ళాను ప్రభాకర్. ఎందుకో ఆందోళనగా ఉన్నావు, ఏమైంది? ఒక ఆవును తీసుకుందామని వెళ్ళాను. కానీ అక్కడ ఆవులు చాలా ఎక్కువ ఖరీదులు ఉన్నాయి. ఎంత ఖరీదు ఉంది పుల్లారావు? 6,000 రూపాయలు చెప్తున్నారు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. అందుకే తిరిగి పట్నం నుంచి వచ్చేశాను. చాలా ఖరీదు ఎక్కువ చెప్తున్నారు. పట్నంలో నాకు తెలిసిన స్నేహితుడున్నాడు, గణేష్ అని. వాళ్ళు ఇలాంటి ఆవుల్ని గేదెల్ని అమ్ముతూ ఉంటారు. నేను అతన్ని అడుగుతాను తక్కువ ధరకి, నువ్వు తీసుకుంటానంటే. అలాగే, ఒకసారి నువ్వు అడుగు. తక్కువ ధరకి ఇస్తే నేను రేపే వచ్చి తీసుకుంటాను. ఇంకక్కడి నుంచి పుల్లారావు తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజే ప్రభాకర్ తన స్నేహితుడితో మాట్లాడి తక్కువ ధరకి పుల్లారావుకి ఒక ఆవుని ఇప్పిస్తాడు. అలా పుల్లారావు, సుగుణ ఆ ఆవుని చాలా బాగా చూసుకుంటూ దాని నుంచి వచ్చిన పాలని ఆ ఊరిలో కొంతమందికి అమ్ముతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత దుకాణం దగ్గరికి గోవర్ధనరావు వచ్చి రంగయ్య, సూరయ్యతో ఇలా మాట్లాడతాడు. రంగయ్య, మీ దగ్గర తీసుకున్న మిఠాయిలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. పెళ్లిలో అందరూ వాటిని చాలా ఇష్టంగా తిన్నారు. మరి ఏమనుకున్నావు? నేను చేశాక మిఠాయిలు బాగోకపోవడం అనేది ఉండదు. నేను ఎంతో రుచికరంగా నాణ్యమైన నూనె వాడుతూ అప్పుడే బెల్లం పాకం బట్టి వేడివేడిగా తాజాగా జిలేబీలు, కాజాలు మీకు తయారు చేసి ఇచ్చాను. చాలా సంతోషం రంగయ్య. సూరయ్య,
నువ్వు చేసిన బూందీ మిక్చరు ఎంతో ఇష్టంగా తిన్నారు అందరూ. చాలామంది వచ్చి నన్ను అడిగారు ఎక్కడ చేయించావని. మరి నా చేతి మహిమ అలాంటిది. ఆడించిన పిండి, నాణ్యమైన నూనె తెచ్చి చాలా రుచికరంగా బూందీ మిక్చర్, పకోడీలు, మిరపకాయ బజ్జీలు తయారు చేసి మీకు ఇచ్చాను. అందుకేనా అంత రుచిగా ఉన్నాయి? అలా అందరూ పొగుడుతూ ఉండటం వల్ల రంగయ్య, సూరయ్య తమను మించి మిఠాయిలు తయారు చేసేవాళ్లు ఎవరూ ఉండరని ఎంతగానో గర్వపడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ వాళ్ల దగ్గరే తీసుకుంటున్నారని, వ్యాపారం బాగా అవటం వల్ల ముందు రోజు చేసిన మిఠాయిలు, పకోడీలు అమ్మేసేవారు. అయినా ఊర్లో అందరూ వాళ్ల దగ్గరే తీసుకుంటున్నారు. ఒకరోజు దుకాణం దగ్గర పకోడీ తిని నారాయణరావు ఇలా అడుగుతాడు. సూరయ్య, ఈ పకోడీలు ఎప్పుడు చేశారు? ఇందులో పిండి బాగా పాడైపోయిన వాసన అలాగే వస్తుంది. నేను చేసే పిండి వంటలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ ఇలా అడగలేదు. నేను ఇప్పుడే చేశాను. బాగాలేదని చెప్తారా? నిజంగానే ఈరోజు బాలేదు సూరయ్య. ఎప్పుడు మీ దగ్గరే కదా నేను తీసుకుంటాను. అలాగే మిఠాయి కూడా బాలేదని రంగయ్యకి, సూరయ్యకి చెప్పినా వినకుండా తమ దుకాణానికొచ్చిన వారి మీదే కోప్పడేవారు. ఎంతో మంది చెప్పినా వినకుండా అలాగే ముందు రోజువి అమ్మడం, దుకాణంలోని వాడేసిన నూనెతో మళ్లీ మళ్లీ వంటకాలు తయారు చేస్తూ ఉండేవారు. పుల్లారావు తన భార్య సుగుణ వాళ్లు చేసే పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకరోజు పుల్లారావు తన భార్యతో ఇలా అంటాడు. సుగుణ, మన గ్రామంలో ఉదయాన్నే గుడి దగ్గర ఎవ్వరూ పాలు అమ్మడం లేదు. మనం ఇప్పటి నుంచి గుడి దగ్గరే ఆవు పాలు అమ్ముదాం. సరేనండి. పుల్లారావు రోజు తెల్లవారి గుడి బయట పాలు అమ్ముతూ ఉంటాడు. అలా వాళ్ల పాల వ్యాపారం లాభాలతో బాగా సాగుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి వాళ్ల ఆవుని ఇంటి బయట కడతారు. మధ్యరాత్రిలో ఎవ్వరూ లేని సమయంలో ఒక దొంగ వచ్చి ఆ ఆవుని తీసుకుని వెళ్లిపోతాడు. ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ ఇంటి బయటకొచ్చి చూసేసరికి అక్కడ వాళ్ల ఆవుండదు. ఇద్దరికీ ఏమీ అర్థం కాక చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. కాని ఆవు ఎక్కడా కనిపించదు. ఇక జరిగిన విషయం వారికి అర్థమవుతుంది. ఇంట్లో దీనంగా పుల్లారావు ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నాకే ఎందుకిలా జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. ఇదివరకే పంట బాగా పండి చేతికి వచ్చేసరికి వర్షాల వల్ల పంట మొత్తం పాడైపోయింది. నేను చేసే పని కూడా పోయింది. ఇప్పుడేమో ఒక ఆవును తీసుకొని దానితో మా జీవనాన్ని సాగిస్తూ బ్రతుకుతున్నాం. కానీ ఆ ఆవుని ఎవరో దొంగిలించారు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? భార్యాభర్తలు ఇద్దరూ కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. బాధపడొద్దండి. ఆ దేవుడి మీద నమ్మకముంచండి. ఖచ్చితంగా మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి? ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళి పని చెయ్యాలి? నాకు పని ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. పంటలు బాగా పండకపోవడం వల్ల ఎంతోమంది నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు నేను పట్నం వెళ్ళి అడిగినా నాకు పని ఎవరిస్తారు? ఇక అలా బాధపడుతూ ఉంటారు. పుల్లారావు తాను పోగొట్టుకున్న ఆవుని మళ్ళీ తిరిగి సంపాదించాడా? సూరయ్య, రంగయ్య చేసే మోసపూరితమైన వ్యాపారాన్ని పుల్లారావు ఏ విధంగా అడ్డుకున్నాడు? సూరయ్యకు, రంగయ్యకు పుల్లారావు ఏ విధంగా బుద్ధి చెప్పాడు? ఇలాంటి మరిన్ని మంచి మంచి మలుపులతో 2వ భాగం వచ్చే వారం వస్తుంది. తప్పకుండా చూడండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం నేను ముందుకు వస్తాను. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.